ప్రభాతకాలం ఆకాశం నెమ్మదిగా వెలుగులు చల్లుతోంది. దూరంగా గుడిగంటలు మ్రోగుతున్నాయి. పుష్పాల పరిమళంతో గాలి మృదువుగా వీచుతోంది. ఆ ప్రాచీన దేవాలయ ద్వారం వద్ద ఒక పవిత్ర హృదయం నెమ్మదిగా నిలిచింది. ఆమె గోదాదేవి. చేతుల్లో చిన్న చిన్న పూలు, కళ్ళలో నిశ్చలమైన భక్తి. ఆమె హృదయమంతా ఒక నామంతో నిండిపోయింది. కృష్ణ కృష్ణ. ప్రతి శ్వాసలో ఆయన స్మరణ, ప్రతి ఆలోచనలో ఆయన రూపం. అంతలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక మధుర స్వరం, వేణువు నాదం. ఆ నాదం గాలిలో కలిసింది, చెట్లలో ఉలికింది, హృదయాన్ని తాకింది. కదంబ వృక్షం క్రింద దివ్యకాంతితో నిలిచిన రూపం, మృదువైన చిరునవ్వుతో శ్రీకృష్ణుడు. అది కేవలం సంగీతం కాదు, అది పిలుపు, అది ప్రేమ. గోదాదేవి అడుగులు మెల్లగా ముందుకు సాగాయి. ఆమె చేతుల్లోని పూలు కంపించాయి. కృష్ణుని పాదాల వద్ద ఆమె పూలను మెల్లగా ఉంచింది. అది ఒక పుష్పార్చన కాదు, ఒక ప్రేమ ఆరాధన. ఆమె కన్నీరు నెమ్మదిగా జారింది. అది బాధ కాదు, అది విరహం కాదు, అది ప్రేమతో కరిగిన హృదయం. ఆ క్షణంలో ఆకాశం వెలిగింది. పూల వర్షం నెమ్మదిగా కురిసింది. కృష్ణుని చిరునవ్వు వేల దీపాల వెలుగులా ఆమెను కమ్మేసింది. కృష్ణుడు మృదువుగా చేయి వేసి ఆమె తలపై ఆశీర్వదించాడు. గోదా, నీ ప్రేమే నా వేణువు నాదం. ఆ మాటలతోనే విశ్వం నిలిచిపోయింది. కాలం ఆగిపోయింది. భక్తి ప్రేమగా మారింది. ప్రేమ దైవ సంగమమైంది. ప్రేమే భక్తి, భక్తే కృష్ణుడు, కృష్ణుడే గోదాదేవి ప్రపంచం. ఇది కథ కాదు, ఇది పూజ కాదు, ఇది ప్రేమ.